ఆ ద్వార అలంకారం చెప్పుకున్నాం, ద్వార కొలత చెప్పుకున్నాం, తర్వాత ద్వార వేదాలు చెప్పుకున్నాం. అది కాకుండా ద్వారానికి కొన్ని లక్షణాలు చెప్పారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్వారం దానికి అదే తెరుచుకున్నా, దానికి అదే మూతబడిన, ద్వారం కరెక్ట్గా వంగి ఉన్న, బయటకు వంగిన, లోపలికి వంగిన, ఏదైనా డిఫరెన్స్ ఉంటే కూడా చాలా దోషంగా చెప్పడం జరిగింది. అంటే సింహద్వారం చాలా ముఖ్యమైనది మనకు వాస్తులో. అది ఈ రకంగా అర్థం అవుతుంది అనమాట. దానికి ఏంటంటే ద్వారం దానికి అదే తెరుచుకుని ఉన్మాదం కలుగుతుందని చెప్పారు. దానికి అదే మూసుకుంటే కులనాశనం. అంటే డోర్లు తీస్తే ఆగాలి, ఎక్కడ తీస్తే అక్కడ ఆగాలి, అది క్లోజ్ చేస్తే అలా ఉండాలి. క్లోజ్ చేసి డోర్ ఓపెన్ అయిపోవడం కానీ, ఓపెన్ చేస్తే క్లోజ్ అయిపోవడం కూడా దోషంగా చెప్పడం జరిగింది ప్రాచీన గ్రంథాల్లో. అలాగే ప్రమాణం కన్నా పెద్ద ద్వారం రాజభయం కలిగిస్తుందంట. బాగా పెద్ద డోర్ పెట్టేస్తే రాజభయం కలిగిస్తుంది. అలాగే చిన్న ద్వారం పెట్టినట్టు దుఃఖం కలుగుతుంది, దొంగల భయం అని చెప్పారు. అలాగే ద్వారం మృదంగ ఆకారం ఉన్న ఆకలి భయం కలుగుతుందంట. అలాగే కుబ్జ ద్వారం అంటే చిన్నది ఉంటే కులనాశనం అని చెప్పారు. ద్వారం పైభాగం నొక్కబడిన గృహస్వామి పీడ. పైభాగం నొక్కబడి అంటే డోర్ పైన ఎక్కువ లోడ్ వస్తే, యాక్చువల్ డోర్ పైన మీకు బీమ్ లాంటి లింటల్ బీమ్ అంటారు ఈ రోజుల్లో అయితే, ఆ బీమ్ వేసేవారు. పూర్వ రోజుల్లో వాసాలు వేసేవారు. అది స్ట్రాంగ్గా ఉండాలి. అది లేకుండా డోర్ నొక్కబడినట్టయితే ద్వారం పైన ఈ దోషం వస్తుంది అనమాట. ద్వారం నొక్కబడినచ్చు మీకు ఫ్రేమ్లు బెండ్ అయిపోతాయి కొన్ని చోట్ల, సరిగ్గా పైన సపోర్ట్ లేకపోతే. అక్కడ అలా జరిగినట్టయితే అది మంచిది కాదని చెప్పారు. దాని గృహస్వామి పీడ అని చెప్పారు ఫలితం. అలాగే లోపలికి వంగిన డోర్ లోపల బెండ్ అయితే గృహస్వామి మృత్యు అని చెప్పారు. అలా బయటికి వంగితే ప్రవాసం, ఊరు వదిలిపోతాడు అన్నట్టు. ప్రవాసం అంటే విదేశాలకు వెళ్ళడం, వేరే చోటుకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇల్లు వదిలేసి. అలాగే దిశకు సరిగా బిగించనిచ్చు చోరభయం కలుగుని చెప్పారు. పెర్ఫెక్ట్గా ఉండాలి. మొత్తం ద్వారం అనేది చాలా బాధ్యతగా, జాగ్రత్తగా, పెర్ఫెక్ట్గా చేయాలనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ అనేక విషయాలు చెప్పారు ఒక సింహద్వారం గురించే. ద్వారం ఎక్కడ పెట్టాలో చెప్పారు, ఎలా ఉండాలో చెప్పారు, ఎలా అలంకరించాలో చెప్పారు, ఎదురుగా ఏమి ఉండకూడదో చెప్పారు, ద్వారం ఎలా ఉండాలో చెప్పారు, మళ్ళీ ద్వారం పైన సంధికరం లాంటి రాకూడదని చెప్పారు. మొత్తం మీద సింహద్వారం గురించి చాలా విషయాలు చెప్పారు గృహవాస్తులో. అంటే సింహద్వారం అనేది చాలా ముఖ్యమైన అంశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇంటికి పెట్టే సింహద్వారం చాలా పెర్ఫెక్ట్గా చూసి పెట్టుకోవడం ముఖ్యమైన అంశం, చాలా బలమైన అంశం. ఇంచుమించు ద్వారం మనకి మెయిన్ డోర్ సెట్ అయిపోతే, ఆధునిక కాలంలో చెప్పాలంటే అపార్ట్మెంట్స్లో మన కంట్రోల్లో ఉండవు, ఎక్కడ పెడతారు మనకు అది నచ్చింది చూసుకోవటం. మీకు మెయిన్ డోర్ కానీ సెట్ అయితే మీకు సగం వాస్తు సెట్ అయినట్టే భావిస్తున్నాం ఈ రోజుల్లో. మెయిన్ డోర్ పెర్ఫెక్ట్ వచ్చేస్తే సగం ఇల్లు సెట్ అయినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం ఈ రోజుల్లో. అంటే కొన్ని చోట్ల అయితే మీకు అసలు డోర్ మార్చే అవకాశం ఉండదు. అది చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి.